రైట్ బ్రేకింగ్ చూస్తున్న వినేష్ పొగాట్ కేసు తీర్పుపై సస్పెన్స్ మరొక 2 రోజులు కొనసాగనుంది. తనపై అనర్హత వేటును భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ సిఐఎస్లో సవాలు చేశారు. దీనిపై సిఐఎస్ అడహక్కు డివిజన్ ముందు వాదనలు జరిగాయి. వినేష్ పొగాట్ తరపున ఫ్రెంచ్ లాయర్లు, భారత ఒలింపిక్ సంఘం తరఫున హరీష్ సాల్వే, ఇక విదుష్పత్ సింఘానియా, అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా సిఐఎస్ శనివారం తన తీర్పు వెలువరిస్తుందని భావించారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక తీర్పు వెల్లడించాలని అడహక్ కమిటీ నిర్ణయించినట్లు భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆర్బిట్రేటర్ జస్టిస్ అనాబెల్ బెనెట్ తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొంది. రైట్ వినేష్ పొగాట్ కేసు తీర్పుపై సస్పెన్స్ మరొక 2 రోజులు కొనసాగనుంది. తనపై అనర్హత వేటును భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ సిఐఎస్లో సవాలు చేశారు. దీనిపై సిఐఎస్ అడహక్ డివిజన్ ముందు వాదనలు జరిగాయి. వినేష్ తరఫున ఫ్రెంచ్ లాయర్లు, భారత ఒలింపిక్ సంఘం తరఫున హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా, అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా సిఐఎస్ శనివారం తన తీర్పు వెలువరిస్తుందని భావించారు. అయితే ఒలింపిక్స్ ముగిశాక తీర్పును వెల్లడించాలని అడహక్ కమిటీ నిర్ణయించినట్లు భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆర్బిట్రేటర్ జస్టిస్ అనాబెల్ బెనెట్ తీర్పు వెల్లడించినట్లు కూడా పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ వినేష్ పొగాట్ కేసు తీర్పుపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇక ఈ నెల 13న సాయంత్రం తీర్పు ఇవ్వనున్న ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడ్డ వినేష్ పొగాట్ కేసుకు సంబంధించి ఈ నెల 13న తీర్పు వెలువడబోతుంది. అయితే శనివారమే తీర్పు వెలువడాల్సినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల దాన్ని 13వ తారీఖుకి వాయిదా
రైట్. వినేష్ పొగాట్ కేసు తీర్పుపై సస్పెన్స్ ఇక మరొక 2 రోజులు కొనసాగనుంది. తనపై అనర్హత వేటును భారత స్టార్ రెసిడెంట్ వినేష్ పొగాట్ సిఐఎస్లో సవాల్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే వినేష్ పొగాట్ కేసుకు సంబంధించి ఈ నెల 13న తీర్పు వెలువడనుంది. ఏదైతే శనివారం రోజే తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఏదైతే ఒలింపిక్ క్రీడల్లో రెజ్లింగ్ లో ఫైనల్ కి చేరుకున్న వినేష్ పొగాట్ సంబంధించి అధిక వెయిట్ అంటే కేవలం 100 గ్రాములు అధిక వెయిట్ ఉండడంతోనే పొగాట్ పై అనర్హత వేటు వేయడం జరిగింది. అనర్హత వేటు వేయడంతోనే ఆమె తీవ్రంగా కలత కూడా చెందింది. ఆ తర్వాత తన అనర్హతకు సంబంధించి ఆమె ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు దీని మీద ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు కూడా వినడం జరిగింది. కేసును మంగళవారానికి వాయిదా వేస్తూ తీర్పును మంగళవారం వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే మనం చూసుకుంటే కనుక ఏదైతే పొగాట్ సంబంధించి చివరికి అంటే సెమీఫైనల్లో 5-0 స్కోర్తోని అక్కడ ప్రత్యర్థిని ఓడించిన తర్వాత ఫైనల్ చేరుకున్న క్రమంలోనే ఆమె 50 కేజీల వెయిట్ లో ఆమె పార్టిసిపేట్ చేయాల్సింది. కానీ పార్టిసిపేట్ చేసే క్రమంలో ముందుగా ప్రతిసారి కూడా నెక్స్ట్ గేమ్ లెవెల్ కి వెళ్లే ముందు వెయిట్ చూడడం తప్పనిసరిగా ఉంటుంది. ఒలింపిక్ సంఘానికి కావచ్చు, మామూలుగా ఏ స్పోర్ట్స్ లో కూడా ఈ వెయిట్ కంపల్సరీగా చూస్తారు. అయితే వెయిట్ చూసే క్రమంలో ఆమెకి 100 గ్రాముల అధిక వెయిట్ ఉందని చెప్పేసి ఆమె మీద అనర్హత వేటు వేయడం జరిగింది. సో ఒకసారి ఒలింపిక్ గేమ్స్ లో కనుక అనర్హత వేటు వేస్తే ఆమె సాధించిన ఏవైతే పథకాలు ఉంటే అవన్నీ కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తాను కోర్టును ఆశ్రయించడం జరిగింది. తాను ఏదైతే కాంస్య పథకాన్ని రజత పథకానికి అర్హురాలిని కాబట్టి తనకి ఆ పథకమన్నా ఇప్పించండి అని చెప్పేసి కూడా ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అసలు శనివారమే తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఈ తీర్పును 13వ తారీఖు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ తీర్పు పట్ల సర్వత్రా దేశవ్యాప్తంగా పొగాట్ అభిమానులు కావచ్చు, క్రీడా అభిమానులు కావచ్చు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తీర్పు తమకు అనుగుణంగా రావాలి, పొగాట్ అనుకూలంగా రావాలని చెప్పి కూడా చాలా మంది ప్రార్థనలు చేస్తున్న ఘటనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసు 13వ తారీఖు తీర్పు కోసం అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పచ్చు రాజశేఖర్. ఒకటి శ్రీనివాస్, అంటే మీరు అన్నట్లు చాలా వరకు ప్రతి ఒక్క భారతీయులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, రావాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ అంటే ఒలింపిక్స్ రూల్స్ ఏమైనా దానికి అనుకూలంగా గతంలో అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఎవరికైనా అలాంటి పిటిషన్లు వేసిన తర్వాత కోర్టులు లేకపోతే ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత తిరిగి ఇచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటి ఏమైనా ఉంటే కనుక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కనిపిస్తుంది. అంటే ఇక్కడ అంటే స్పోర్ట్స్కి సంబంధించి కొంచెం సీనియారిటీ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి సమాచారం ప్రకారం ఏమైనా మనకి అలాంటి అవకాశాలు ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయంటారా? అయితే ఒకటి ఇప్పటి వరకు కూడా ఒలింపిక్ సంఘాలకు సంబంధించి ఏదైతే రూల్స్ ఉంటాయో రూల్స్ కి అనుగుణంగానే తాము వ్యవహరిస్తాం తప్ప ఎక్కడ క్రీడాకారులకి అన్యాయం చేయడం అనేది తమ అభిమతం కాదు. ఎందుకంటే రూల్స్ విరుద్ధంగా వెళ్ళడం అనేది ఉండదు అని చెప్పేసి ఒలింపిక్ సంఘానికి చెందిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఇది ఒక దృష్టిలో 100 గ్రాములు అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ ఏదైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో రూల్స్ లో 50 కేజీలు అన్నప్పుడు ఒక కేజీ ఒక వెయిట్ ని నిర్ధారించినప్పుడు ఖచ్చితంగా ఆ వెయిట్ ఉండాల్సిందే. ఆ వెయిట్ దాటి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని అనర్హులుగా ప్రకటిస్తాం. అందులో తాము చేసేది ఏమీ లేదు, ఉన్న రూల్స్ ని పాటిస్తున్నామని చెప్పేసి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం చెప్తుంది. అయితే దీని మీద చూడాలి మరి ఇప్పటివరకైతే అలాంటి రిలాక్సేషన్స్ వేరే క్రీడాకారులకు ఇచ్చారంటే ఇప్పటివరకైతే దానికి సంబంధించి ఎలాంటి వార్తలు కానీ కథనాలు కానీ అయితే మనకు రాలేదు. కానీ ఈ కోర్టు వాదన వినింది అంటే ఇలాంటి ఎప్పుడో రేర్ గా జరిగే కేసెస్ కాబట్టి దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇది తాను అనుకుని చేసిన వెయిట్ కాదు, మామూలుగా పెరిగిన వెయిట్ కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా రిలాక్సేషన్ ఇస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది రాజశేఖర్. ఎస్ అంటే గతంలో కూడా ఒకసారి వినేష్ పొగాట్కి ఇలాంటి పరిస్థితి ఒకసారి వచ్చింది. అధిక వెయిట్తో ఆమె ఒకసారి అనర్హత వెయిట్ గతంలో కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే పూర్తిగా చూసుకుంటే చాలా వరకు కొంతమంది కావాలనే చేస్తున్నారు భారత్పై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఆమె పథకం స్వర్ణం ఖాయమైపోయింది, మనం పట్టికలో ముందుండబోతున్నటువంటి ఒక ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితి, అంటే సెమీఫైనల్కి చూసుకోలేదు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం అనుమానాలుగా భావించవలసిన అవసరం ఉంది. కేవలం ఒలింపిక్స్ రూల్స్కి విరుద్ధంగా ఎక్కడ ప్రవర్తించట్లేదు అనుకోవచ్చు మనం. అయితే ఒకటి అనుమానాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టుకు ఉంటుంది.
అదేవిధంగా ఒలింపిక్ సంఘం ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో వారికి కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటివి జరిగాయంటే జరగలేదని స్పష్టంగా మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో 1-2 సంఘటనలు జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి అప్పుడు రిలాక్సేషన్ కూడా ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఎందుకు పొగాట్ విషయంలో ఒలింపిక్ సంఘం ఈ విధంగా వ్యవహరిస్తుంటుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే 100 గ్రాములని చాలా తక్కువ వెయిట్, అలాంటి వెయిట్ లో కూడా ఎందుకు ఈ విధంగా రాజకీయం చేయడం, అంటే భారత్ కు స్వర్ణం వస్తుంది అనేది డిసైడ్ అయింది కాబట్టి ఈ విధంగా చేస్తుందనే అనుమానాలు భారతీయుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అందుకోసమే పొగాట్ కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అనర్హత అనేది కరెక్ట్ కాదు, 100 గ్రాములు అనేది చాలా తక్కువ లీస్ట్ ఐటమ్ అది వెయిట్. అలాంటి వెయిట్ ని కూడా ఇంత పెద్దగా భూతత్వంలో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ నుంచి భారతీయుల నుంచి వస్తున్న ప్రశ్నలు. సో దీనికి సంబంధించి కోర్టు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా కోర్టులో వ్యవహారం కాబట్టి కోర్టు ఇచ్చే తీర్పు మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ప్రధానంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని మోదీ సైతం కూడా స్పందించి దానికి సంబంధించినటువంటి ఫైట్ చేయండి అని కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఈ మధ్య కాలంలో. సో ఈ తీర్పు అనేది అనుకూలంగా రావాలి, స్వర్ణం మనకి ఖాయం కావాలి భారతదేశం యొక్క, ఎందుకంటే ఆమె రిటైర్మెంట్ కూడా ప్రకటించింది. ఇంకా నేను పోరాడే శక్తి నాకు లేదు, నన్ను క్షమించండి అంటూ కూడా ఆమె చివరిసారిగా తీవ్రమైన కలతవేతతో ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. సో దానికి అన్నింటికి కూడా ఒక సంపూర్ణమైనటువంటి చివరి మజిలీగా పథకం రావాలి భారతదేశానికి. ఆమె అనుకున్నటువంటి ఏవైతే కోరిక తీరాలను కూడా మనం కూడా కోరుకుందాం. ఒలింపిక్స్లో ఈసారి ఒక హిస్టరీగా ఈ తీర్పు ఉండబోతుందని ఆశిద్దాం.